హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు అయితే లేట్ చేయకుండా టేస్టీ పొంగడాలు ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 కప్పుల దాకా రేషన్ బియ్యం వేస్తున్నాను. మ్యాక్సిమం యూజ్ అయితే రేషన్ బియ్యమే వాడండి, పొంగనాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకుందాము. సో ఇలా క్లీన్ చేసుకున్న బియ్యంలో ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా అలాగే వదిలేయాలి. ఇప్పుడు నైట్ అంతా అలా వదిలేసాం కదా బియ్యాన్ని. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. బెల్లంతో పాటు మనం నీళ్లు కూడా తీసుకోవాలి. నీళ్లు క్వాంటిటీ చాలా తక్కువ ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లం అంతా కరిగిపోయేదాకా కుక్ చేసుకోవాలి. సో బెల్లం అంతా కరిగిపోయి ఇలా కొద్దిగా పొంగు వస్తున్నప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బెల్లం గిన్నెను మనం పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక చిన్నపాటి కళాయి పెట్టేసుకొని 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని వేడి చేయాలి. సో నెయ్యి వేడైపోయాక కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంత అంతా అని క్వాంటిటీ లేదండి, కొబ్బరి ముక్కలకి మన ఇష్టం వచ్చినన్ని వేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఇది కూడా పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. బియ్యం నానిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. వీలైనంత వరకు నీళ్ళేమీ లేకుండా బియ్యం మొత్తాన్ని మెత్తగా చేసుకునేలాగా ప్రయత్నించండి. సో ఇలా మెత్తగా పిండి చేసుకున్నాక దీంట్లో మనం ముందుగానే రెడీ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా, అది కొద్దిగా పోసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. సో అంతే, ఇలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. సేమ్ ఇలాగే మిగతా బియ్యాన్ని కూడా బ్లెండ్ చేసేసుకొని తర్వాత కొద్దిగా పాకం కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా బ్లెండ్ చేసేసుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. సో మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని నెయ్యితో పాటు వేసేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకుందాము. తర్వాత మైదా పిండి 3-4 టేబుల్ స్పూన్ల దాకా పడుతుందండి. సో మీరు కలుపుకునేటప్పుడు 1 టీ స్పూన్ అటు ఇటుగా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసుకొని 3 గంటల పాటు పక్కన పెట్టేయండి. సో అప్పుడు పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. సో 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. కొద్దిగా అండి, 1/4 టీ స్పూన్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడి నూనెలో కొద్దిగా గుంటగరిటెతో ఆయిల్లో వేసేసుకున్నామనుకోండి. సో అలా కొద్దిసేపటికి అది దానంతటికి అది పైకి వచ్చేస్తుంది. మరి ఎక్కువగా పొంగవండి, కానీ లైట్గా పొంగుతాయన్నమాట. కానీ చాలా ఫ్లఫీగా ఉంటాయి. ఇలా ఒకవైపు రెడ్గా అవ్వగానే రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, మన పొంగడాలు రెడీ అయిపోయాయి. ఆయిల్లోంచి బయటకు తీసేయటమే. ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. నా ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.